రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణలో పూర్తిగా ఆశలను వదులుకున్న వైసీపీ సీమాంధ్రపై గట్టి ఆశలు పెట్టుకుంది. సమైక్యవాదంతో సీమాంధ్రలో వైసీపీ హవా బాగా ఉండటంతో ఆ ప్రాంతానికి చెందిన టీడీపీ, కాంగ్రెస్ నాయకులు వైసీపీలో చేరుతున్నారు. వలస నాయకులు అధికం కావడంతో వైసీపీ నేతలకు సీట్ల బెంగ పట్టుకుంది. ఇతర పార్టీల నాయకుల రాకతో పార్టీ కోసం ఇన్నాళ్లు పాటుపడిన వైసీపీ లీడర్లు, భారీగా డబ్బు ఖర్చు పెట్టిన వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సబ్బం, ఎస్పీవై రెడ్డి, వెంకట్రామిరెడ్డి లాంటి సిట్టింగ్ల సంగతి పక్కన పెడితే కాంగ్రెస్, టీడీపీ మాజీలు తమకు టికెట్ కన్ఫర్మ్ అయిందని చెబుతుండటంతో వైసీపీ నేతల గుండెల్లో దడ మరింత ఎక్కువైంది. సహజంగా ఒక రాజకీయ పార్టీ అనేసరికి రాజకీయ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. కొత్త వాళ్ళు అవకాశం వచ్చే ప్రాంతాలు కొన్ని ఉంటాయి. కొన్ని చోట్ల ఆ వ్యక్తి వస్తే మంచిదే అనే అభిప్రాయాలు కలుగుతాయి. కొన్ని చోట్ల ఇవ్వగలిగే అవకాశం ఉంటుంది, కొన్ని చోట్ల ఇవ్వలేకపోయిన పరిస్థితులు ఉంటాయి. అందువల్ల అది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు. ఇదంతా ఒకెత్తైతే ఒకే నియోజకవర్గానికి 2-3 నేతలు పోటీ పడుతున్నారు. దీంతో పార్టీ అధినేత జగన్ కు తలనొప్పిగా మారింది. ఇందుకు ఉదాహరణ విశాఖ జిల్లాలోని అనకాపల్లి సీటు. ఈ స్థానం కోసం మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, టీడీపీ నుంచి వలస వచ్చిన దాడి వీరభద్రరావు, తమ్మినేని సీతారాములు పోటీ పడుతున్నారు. పార్టీలో మొదటి నుంచి ఉన్న కొణతాలకు ఈ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. సాధ్యమైనంత వరకు అటువంటి పరిస్థితి ఉత్పన్నం కాదు. మీరే అంటున్నారు కదా, కొంతమంది ఎంపీలు ఉన్నారు, వాళ్ళకి హామీ ఇవ్వలేదంట కదా అనేసి. అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి ఉంటాయి. అవి కొంతమందికి అంగీకరించవచ్చు, కొంతమంది అంగీకరించలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. పార్టీకి అవసరమైన అది చాలా తప్పుడు అభియోగం. నమ్మిన వాళ్ళకి ఎప్పుడు కూడా ఈ పార్టీ అన్యాయం చేయదు. అది తప్పుడు అభియోగం. కేవలం కిట్టని వాళ్ళు పుట్టిస్తున్నటువంటి అది ప్రచారం మాత్రమే. ఇప్పటికే సీమాంధ్రలో ఎవరికి సీట్లు ఇవ్వాలన్న దానిపై ఓ అంచనాకొచ్చిన జగన్ ఎన్నికలకు ముందు చేరే సిట్టింగ్ వ్యక్తులకు భర్తలు ఎలా సర్దాలన్న దానిపై కసరత్తు చేస్తున్నారు. వ్యయ ప్రయాసలతో గత 2 ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న వారికి జగన్ న్యాయం చేయకపోతే సీమాంధ్రలో కూడా వైసీపీకి గడ్డు పరిస్థితి తప్పదని నేతలు ఆందోళన చెందుతున్నారు.